మీకు ముందున్న వాళ్ళల్లో మీ జోనర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇష్టం? సూర్యకాంతమ్మ, ఛాయాదేవి వాళ్ళంతా ఉన్నారు కదా. నేను వాళ్ళతో తక్కువ పనిచేశానండి. సూర్యకాంతమ్మ గారితో ఒక 3-4 సినిమాలు చేశాను, కానీ ఛాయాదేవి గారితో ఏం చేయలే. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్లే మారిపోయాయి నేను వచ్చేటప్పటికి. సూర్యకాంతమ్మ గారితో ఒక 3 పిక్చర్లు చేసి ఉంటాను. ఆవిడ మంచి ఆవిడ. గయ్యాళి మెంటాలిటీ అంటే కొంచెం కలుపుకోలుగా ఎక్కువ అలా 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 అని మాట. నటనలో ఫలాని వాళ్ళ ప్రభావం నా మీద ఉంది అట్లా ఎప్పుడన్నా అనిపించిందా? నాకు అనుకరణే తెలియదండి అస్సలు. అనుకరణ మీకు ఏమన్నా కనపడుతుందా? ఏ క్యారెక్టర్ ఎవరన్నా కనపడతారా? అస్సలేం లేదు. ఫలానా ఆవిడ అని ఏమన్నా ఉంటుందా? సగటు మధ్యతరగతి గుంటూరు మహిళ ఎలా ఉంటుందో అలా ఉంటారు. కాదండి, నేను సినిమా చూసినా కూడా అనుకరించలేదు, చూడడం వరకు. అలా ఇప్పుడు కూడా ప్రేక్షకుడు నేను. సినిమా చూస్తే ప్రేక్షకుడే. అలాగ నేను మీకు నవ్వకండి, యాడ్లు వేస్తారు చూడండి, యాడ్ వేసినప్పుడు వెళ్ళి కూర్చుంటే జై హింద్ దాకా కూర్చుంటేనే అది సినిమా నాకు ఇప్పుడు కూడా. న్యూస్ రీల్ వేస్తారు చూడండి, అక్కడి నుంచి చూడండి. నెహ్రూ గారు అలా అన్నారు, ఇందిరాగాంధీ ఇలా అంది, ఇలా అన్నారు. ఒక మంచి వాయిస్, అది వినడం ఇష్టం అప్పటి నుంచి, నా చిన్న వయసు నుంచి. ఆ వాయిస్ వింటా అలా స్క్రీన్ మీద చూసుకుంటా ఎండ్ దాకా కూర్చునే అలవాటు అండి నాకు. ఇప్పుడు కూడా మధ్యలో రాలేను నేను, అందుకని చాలా సినిమాలకు వెళ్ళను. ఎందుకంటే మధ్యలో రాలేము, నా మైండ్ ఒప్పుకోదు. ఇప్పుడు కూడా ప్రేక్షకురాలనండి సినిమా చూసే విషయంలో. నా బొమ్మ వస్తే నన్నే చూసుకోనండి, నా బొమ్మ తప్ప అందరినీ చూస్తాను నేను. మా అమ్మ అంటది, అందులో ఏంటే అలా ఉన్నావు నువ్వు అంటది. ఎందులో అమ్మ ఎలా ఉన్నానంటే అందులో నాకు నచ్చలేదు అంటది. ఏమో మా డైరెక్టర్ అలాగే చేయమన్నాడు, అలా చేశానండి. మా అమ్మగారు కొన్ని ఒప్పుకోదండి. ఆవిడ బెస్ట్ క్రిటిక్ మీకు? బెస్ట్ విలన్ అండి. బెస్ట్ విలన్, బెస్ట్ విలన్, బెస్ట్ క్రిటిక్, బెస్ట్ ఫ్రెండ్. విలన్ ఎలా చెప్పండి? విలన్ అంటే అండి ఎవరిని ఏమనకూడదు, కంట్రోల్ చేస్తూ ఉంటారు. కంట్రోల్. మా అమ్మ కంట్రోల్, ఇప్పుడు కూడా కంట్రోల్ అండి. ఇప్పుడైతే తిట్టేస్తాను అప్పుడప్పుడు. ఇంకా వయసు అయిపోయింది, మనసులో ఉన్న అలా ఉండి ఇలా ఉండి అంటాను. మనసులో ఏం లేదు, నడుస్తుంది ఆవిడ పాటికి ఆవిడ. అంటే పిల్ల చేయి దాటిపోయింది, అసలు చెప్పిన మాట వింటలేదు. మీరందరూ నవ్వుతున్నారు కదండి, నేనైతే ఇలా ఏంటమ్మా ఇలా ప్రాణం తీసేస్తావు. నేను సెట్కి వెళ్ళి ఇప్పుడు కూడా వచ్చి చెప్పాలి, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా అన్నారు అంటే. ఏమో నేను నువ్వేమన్నా తప్పు చేసావేమో నీకు తెలియలేదేమో అంటదండి. దానివల్ల కూడా చచ్చుపడ్డానేమో నాకు కూడా తెలియదండి. మా అమ్మ బెస్ట్ ఫ్రెండ్ కాదండి, మంచి మదర్. మా మదర్ అందరికీ వెళ్ళినాయి మా ఇంట్లో, అందరినీ కంట్రోల్ చేస్తాయి. ఆర్థిక స్వాతంత్రం అన్నా ఉందా? అది మీ అమ్మగారు? ఆర్థిక స్వాతంత్రం అంటారండి, నేను పెద్ద స్వతంత్రం తీసుకోలేదండి. ఎందుకంటే చెడిపోతారు, నా ముందు దారి తప్పిన వాళ్ళు చాలామందిని చూసి మనం ఇలా ఉండకూడదు అనేది ఉంది కాబట్టి ఒక కంట్రోలర్ ఉంది కదా, ఆవిడకి ఇచ్చేసి అమ్మ ఒక 1000 రూపాయలు ఇస్తావా. ఇప్పుడు అడగట్లేదులేండి, అప్పుడు అడిగేదాన్ని. నేను నాటకాలు వేసేటప్పుడు కూడా అన్నీ మా అమ్మకి నేనే తీసుకుంటానండి, మా అమ్మకి ఇచ్చేస్తాను. తీసుకోవడం, మీరు రెమ్యునరేషన్ ఇచ్చారనుకోండి నేను తీసుకుంటాను, అక్కడ ఇవ్వండి అన్న. నేను ఒక సెక్రటరీకి ఇవ్వడం అట్లంతా లేదు, నాకే ఇవ్వాలి. ఇది తీసుకుని మా అమ్మకి ఇచ్చేసాను అనుకోండి, అందులోంచి అడిగి తీసుకుని వాడుకుంటాను నేను, నా దగ్గర పెట్టుకోనండి. ఎందుకంటే 2 నిర్వహణలు మన వల్ల అవ్వవు. నేను ఇంకా సెట్కి వస్తే ఇల్లు మనకి సెకండరీ అండి. అదే మీకు ప్లస్ అయిందేమో, అన్ని బాధ్యతలు మా అమ్మాయి చూసుకునేదండి. కష్టమో సుఖమో ఆవిడే చూసుకుంది, పారేసిన ఆవిడే, దాచిన ఆవిడే, అన్నీ ఆవిడే. ఇంకా కూడా మా అమ్మగారికి అప్పుడప్పుడు చెప్తా, లెక్క చెప్తా. అందుకని నాకు పెద్దగా దేవుడు అని ఎక్కువ నమ్మను. ఏదో నా వల్ల తెమలని పని ఉన్నప్పుడు బాబా నువ్వు చూడు బాబా అంటాను. నా వల్ల అవ్వదనుకుంటే ఇష్టదైవం బాబా. ఆ బాబాని కూడా శ్రీలక్ష్మి అంటించిందండి నాకు.